బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మెకిలాలో 114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆయనపై ఆ భూ యాజమాని సామ దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై మెకిలాతో పాటు చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో జీవన్ రెడ్డి కేసులో ముందస్తు బెయిల్తో పాటు తన కుటుంబ సభ్యులను అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ మరోసారి ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా కేసులో విచారణకు పూర్తిగా సహకరించాలని పిటిషన్ తరపు న్యాయవాదికి సూచించింది. బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోకిలాలో 114 ఎకరాల భూమి కబ్జా చేశారంటూ ఆయనపై ఆ భూ యాజమాని సామ దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై మోకిలాతో పాటు చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో జీవన్ రెడ్డి కేసులో ముందస్తు బెయిల్తో పాటు తన కుటుంబ సభ్యులను అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ మరోసారి ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా కేసులో విచారణకు పూర్తిగా సహకరించాలని పిటిషన్ తరపు న్యాయవాదికి సూచించింది. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అటు సుప్రీంకోర్టులో ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామంలో చైతన్య రిసార్ట్ సంబంధించిన భూమిని జీవన్ రెడ్డి ఆయన భార్య రైత ఆక్రమించి ప్లాట్ గా చేసి విక్రయించారని రిసార్ట్ యజమాని దామోదర్ రెడ్డి మోకిలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో అటు జీవన్ రెడ్డితో పాటు తన భార్య రైతపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అటు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళగా అటు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే 170 ఎకరాల్లో 93 ఎకరాలను ఇప్పటికే విక్రయించగా మిగిలిన భూమి కూడా జీవన్ రెడ్డిదే అంటూ కూడా కబ్జా చేశారంటూ కూడా సామ దామోదర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో చీటింగ్ తో పాటు దోపిడీ సెక్షన్ల కింద పలువురు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. అదేవైపు మరో కేసుకు సంబంధించి చేవెళ్ల మండలం ఎర్రపల్లిలో 20 ఎకరాల భూమిలో ఉన్న సామ దామోదర్ రెడ్డికి సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్ ను కూల్చివేసి అటు కబ్జా చేశారంటూ కూడా దామోదర్ రెడ్డి అటు చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఊరట లభించిందని చెప్పవచ్చు. అయితే ఈ రెండు కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో అటు మోకిలాతో పాటు చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. అతనితో పాటు అతని భార్య రక్షపై కూడా కేసు నమోదైంది. గతంలో కూడా హైకోర్టులో కేసు నమోదైనప్పటికీ ముందస్తు బెయిల్ లభించింది. అనంతరం హైకోర్టు కూడా రద్దు చేసింది. అయితే పూర్తిగా జరిగిన విచారణకు భాగంగా ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే పోలీసులకు ముందస్తుగా ఈ కేసుకు సంబంధించి అన్ని రకాలుగా విచారణలో భాగంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటాయి. అలాగే దేశం వదిలి వెళ్ళకూడదు అంటూ కూడా పలు నిబంధనలకు కూడిన ముందస్తు బెయిల్ ను మంజూరు చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.